ఉంటుంది స్కెచ్ చేసాను సారీ మగమే మధ్యలో కూర్చుంటే అందులో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ఎప్పటిలేని విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విజయవంతంగా లాంఛనంగా ఈరోజు ఐటీ శాఖ మంత్రి అయినటువంటి మన నారా లోకేష్ బాబు గారు, విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అందులో భాగంగానే మనం కూడా మన కాన్స్టిట్యున్సీలో ఏదైనా ఒక కళాశాలల్లో హాజరయ్యి అక్కడ మిడ్ డే మీల్స్ని పరిశీలించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఇక్కడికి వచ్చి పరిశీలించి భోజనాన్ని చూడాలని చెప్పేసి మనకు కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకు ఇది మన మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో అన్ని మంచి జరగాలని కోరుకుందాం. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. ప్రతి ఒక్క శాఖను కూడా నిర్వీర్యం చేయడం జరిగింది గత గవర్నమెంట్. ఈసారి అలా కాకుండా మన ప్రభుత్వం ఖచ్చితంగా విద్యార్థులకి ప్రతి ఒక్కటి ఏదైనా అని విద్య ఉపాధి రంగాలను మెరుగుపరిచి విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ కూడా స్కిల్స్లో కూడా శిక్షణ ఇచ్చి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాంలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా ఎన్నో కార్యక్రమాలను నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. అలాగే ఈరోజు 475 కళాశాలలు ఉంటే ప్రభుత్వ కళాశాలలు అన్నింటిలోనూ దాదాపుగా 1,48,000 పైచిలకు విద్యార్థులకు ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రభుత్వ కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్యను పెంచి విద్యా విధానాన్ని అలాగే విద్య యొక్క నాణ్యతని పెంచి పిల్లలకి మంచి ఉద్యోగ అవకాశాలను కల్పించే విధంగా అంటే అలాంటి ఉన్నతమైన విద్యను అందించడానికి ఈ యొక్క తాపత్రయం ప్రభుత్వం యొక్క తాపత్రయం.